మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం బోధిసత్వ కథలు చెప్పుకున్నాం కొన్ని. ఒక కథ చెప్దామా? బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ యువకుడుగా జన్మించాడట. ఈయన ఒక గురువుగారి దగ్గర శిష్యరికానికి చేరాడు. ఆ గురువుగారు చండప్రచండు, చాలా గొప్ప మంత్రసిద్ధి కలిగిన వాడు. ఆయనకి ఎలాంటి మంత్రం ఉండేదంటేట, గ్రహకూటములు ఏర్పడతాయి కదా, అష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అట్లా చెప్తారు. ఆ ఆకాశంలో గ్రహకూటమి ఏర్పడ్డప్పుడు ఈయనకి వేదభం అట ఆ మంత్రం పేరు. ఆ మంత్రాన్ని గనక జపిస్తే ఆకాశం నుంచి నవరత్నాలు కురుస్తాయట, ధనం కురుస్తుంది. గ్రహకూటమి ఉన్నప్పుడే ఆ మంత్రం ఫలిస్తుంది. అలాంటి ఒక మంత్రసిద్ధి కలిగిన గురుగారి దగ్గర ఈయన శిష్యుడుగా ఉన్నాడు. ఓకే. అయితే ఏమైందట, ఒకనాడు ఈయన సంవత్సరానికో 2 ఏళ్లకో ఒకసారి గ్రహకూటమి వచ్చినప్పుడు ఆ మంత్రం జపం చేసేవాడు. అంతా కురిసేది ఆయన ఉన్న ప్రాంతంలో. రాజుకి ఇచ్చేవాడు. ఆయన తను ఉంచుకునేవాడు కాదు, కానీ చేసేవాడు ఆ మంత్రం. ఆయన దగ్గర ఈయన శిష్యుడు మన బోధిసత్వుడు. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి ఏదో పక్క ఊరు వెళ్ళబోయారు. వెళ్ళబోతే ఏమైంది, అది చక్కగా మంచి కాలం, చాలా సమయం చాలా బాగుందట. వెళ్తూ ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు, సరి అయిన సమయానికి చేరితే మనం ఆ ఋషి పర్ణశాల ఉన్న గ్రామానికి చేరిపోతాము, రాత్రికి మంత్రజపం చేసుకోవచ్చు అని అనుకున్నారు. దారి తప్పారు. దారి తప్పి ఒక అడవిలో, చిక్కడి పేరు అడవిలో దొంగలు పట్టేసుకున్నారు వీళ్ళని. ఈ పట్టుకునేసరికల్లా అప్పట్లో ఒక పద్ధతి ఉండేదట ఈ దొంగల పద్ధతుల్లో. ఏం చేసేవాళ్ళు, ఇద్దరిని పట్టుకున్నారనుకో, ఒకరిని కట్టేసి రెండో వాడిని ఊళ్ళోకి పంపించేవాళ్ళు. డబ్బులు పట్టుకొచ్చి వీడిని విడిపించుకెళ్ళమని. ఓహో, ఉండేదట అట్లా. రుసుము చెల్లించి తీసుకుపోవాలి. నలుగురిని పట్టుకున్నారనుకో, వీళ్ళు ఇద్దరిని ఉంచుకుని ఇద్దరిని పంపిస్తారు. ఇద్దరినే పట్టుకున్నారనుకో, ఒకరిని ఉంచుకుని రెండో వాడిని పంపిస్తారు. అట్లా ఈ గురు శిష్యులు ఇద్దరు వాళ్ళకి దొరికారు, దొంగలకి. వాళ్ళు దాదాపుగా ఒక 500 మంది ఉన్నారట దొంగలు, పెద్ద సమూహం అది. వాళ్ళ వల్లే వీళ్ళు దారి తప్పిపోయారు. అయితే వీళ్ళు ఏం చేశారు, వృద్ధుడు ఈయన గబగబా నడవలేడు, పెద్దవాడయ్యాడని గురువు గారిని గట్టేశారు. శిష్యుడైన బోధిసత్వుడిని, అబ్బాయి నువ్వు సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళు, మీ గురువుగారి పేరు చెప్తావు, ఏం చెప్తావో ఈయన వదిలించడానికి డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చి తీసుకుపోమన్నారు. సరే వెళ్తానన్నాడు. అదేమి దగ్గరలో లేదు గ్రామం, వెళ్ళటానికి రావడానికి 2 రోజులు పడుతుంది. ఓకే. మా గురువు గారిని ఏమి చేయబోకండి, ఆయనకి వేళకి కాస్త భోజనం ఏదైనా తినడానికి పెట్టండి, పళ్ళు పలహారాలు పెట్టండి, పెద్దవాడని వాళ్ళని బతిలాడుకున్నాడు. నువ్వు తెచ్చే డబ్బులను బట్టి చేస్తాంలే ఏదో అన్నారు. ఇతను వెళ్ళిపోతూ బోధిసత్వుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఆచార్య ఈ రాత్రికి గ్రహకూటం వస్తుంది, మీరు మాత్రం మంత్రజపం చేయొద్దు, వీళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు, ప్రమాదం వస్తుంది, కాబట్టి చెయ్యబోకండి అని చెప్పాడు. వీళ్ళు ఇవాళ పొద్దున్న తెల్లవారుజామున పట్టుబడ్డారు. ఈ రాత్రికి వస్తుంది గ్రహకూటమి. ఈ పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆ దొంగల మధ్యలోనే ఉన్నారు ఈ ముసలాయన వృద్ధుడు అయిన పండితుడు. ఉండి ఉండి సాయంత్రానికి ఆయనకి విసుగుపుట్టిపోయింది. ఇక్కడ ఉండబుద్ధి లేదు. ఈ జనాలు, మోటుగా మనుషులు, వాళ్ళ మీసాలు తిప్పటాలు, కత్తులు కటార్లు, వాళ్ళ బూతులు, భాష, ఆయనకి విరక్తి పుట్టింది. వెళ్ళిపోవాలని ఉంది. వెళ్ళిపోవాలంటే ఏం చేస్తారు, గురు శిష్యుడు వచ్చేదాకా వీళ్ళేమో వదిలిపెట్టారు దొంగ మొహాలు. బాగా ఆలోచించి వాళ్ళలో ఒక పెద్దవాడిని చేరపిలిచి, ఏరా అబ్బాయి నన్ను ఎందుకురా పట్టుకున్నారన్నాడు. ధనం కోసమేనండి, లేకపోతే మీరు మాకెందుకు అన్నాడు. ధనమే కదా, నేను మీకు ధనం వచ్చే ఏర్పాటు చేస్తాను, నేను కొన్ని వస్తువులు చెప్తా, అవన్నీ ఏర్పరచండి ఇక్కడ అన్నాడు. సరే గురువుగారు ఏదో చెప్తున్నాడు, ఏదో పెద్దవాడుగా ఉన్నాడు కదా. ఆ పైన రెండో కుర్రాడు మంచి జమాజట్టిగా ఉన్న శిష్యుడు గురువుగారికి అగ్గగ్గలాడిపోతున్నాడు. అంటే ఈయనకేదో వచ్చని వాళ్ళు ఏం చేశారు, ఏం కావాలండి అన్నాడు. ఇక్కడంతా శుభ్రం చేయండి, తర్వాత 3 రకాల ముగ్గులు పట్టుకొచ్చి ముగ్గేయండి, పువ్వులు పట్టుకురండి, ఫలాలు పట్టుకురండి అని చెప్పాడు. వీళ్ళేమో అన్నీ ఏర్పరిచారు. ఒక చెరువు గట్టు మీద కూర్చోబెట్టారు. గురువుగారు చెరువులోకి వెళ్ళి స్నానం చేసి ఈ అన్ని పుష్పాలతోటి అర్చన చేసుకుని ఫలాలు నివేదన చేసి వేదభాన్ని చదవటం మొదలుపెట్టాడు. మధ్యరాత్రి అయ్యేసరికల్లా ఆకాశం నుంచి కెంపులు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, నీలాలు, గోమేధికాలు అన్నీను సమస్తమైనవి కురిసిపోయినాయి. చివరి ఎత్తిపోయారు దొంగలు. అయ్యో బాబు ఇంకేమైనా ఉందా అని అందినంత మటుకు ఏరేశారు. కానీ రాత్రి వేళ కదా, ఏం కనపడుతుంది వాళ్ళకేవో, ఒకటి ఎర్ర దివిటీలని అంత పెద్ద ఏం లేవు, ఒక మాదిరి వెన్నెల కూడా ఉంది. దొరికినంత మటుకు ఏరారు. ఏరుకున్నాక అన్ని సంచుల్లో మూట కట్టుకున్నారు. ఇంకెందుకు ఆయన చూసుకుని బయలుదేరారు.
ఈ 500 సమూహము నడిచేసరికి వీళ్ళకి ఇంకొక 400-500 సమూహం ఉన్న దొంగలు ఎదురుపడ్డారు. ఓహో. నిలవండి, ఏం సంపాదించారు ఇక్కడ పెట్టండి అన్నారు వాళ్ళు వీళ్ళు ఏమన్నారు, ఈ కాస్త దానికి కొట్లాటెందుకు, ధనమే కదా కావాల్సింది, ఇదిగో ఈ ముసలాయిని పట్టుకోండి, ఇదంతా ఇప్పుడు మేము ఇన్ని రత్నరాసులు పోగేసాం, ఈయన వల్లే వచ్చినాయి, గురుగారి వల్ల, ఈ గురుగారిని పట్టుకోండి అని వాళ్ళ ఈ గురుగారిని 2వ బ్యాచ్కి అప్పచెప్పి ఫస్ట్ బ్యాచ్ జనాలు నిదానంగా కదిలేరు. ఈ 2వ బ్యాచ్ వాళ్ళు గురుగారిని అడిగారు, ఏమిటి మీరు ఏదో మంత్రాలు చదివారో అదేమిటో చదవండి అన్నారు. ఆయన తెల్లబోయి, అట్లా కాదురా నాయన, గ్రహకూటమి కొన్ని ఘడియలే ఉంటుంది, ఆ ఘడియలు దాటిపోయినాయి, మళ్ళీ ఏడాది ఏడనర్థం కానీ ఇది రాదు, మీరు ఏడనర్థం దాకా ఉండండి, మళ్ళీ గ్రహకూటమి వచ్చినప్పుడు మీకు సంపాదించి చేసి పెడతానన్నాడు. వాళ్ళు ఒప్పుకోలే. అదేమిటి ఏడాది దాకా ఆగాలే, వాళ్ళేమో పట్టుపోయారా, నువ్వు దొరికావు, నిన్ను ఏడాది పాటు మేము నిన్ను చూసుకోవద్దు మరి అని పోటాడారు. కాదన్నాడు గురువు, నా వల్ల కాదు, నేను చేసిన ప్రయోజనం లేదు, ఎప్పుడు ప్రయోజనం గ్రహకూటం ఉంటేనే నేను చేయగలుగుతా, ఆ ఏడాది పాటు నిన్నెవడమో వస్తాడు, నీ సంగతి చూసి తర్వాత వాళ్ళ సంగతి చూస్తావు, గురువు గారిని ముక్కా చక్కా చేసి అక్కడ బారేశారు. పరిగెత్తుకుంటే మొత్తం గుంపంతా పోయి ఆ మొదట ఉన్న 500 మీద పడ్డారు. వాళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళు 500 మిగిలారు. అక్కడి నుంచి మూటలు మూటలుగా ఉన్నటువంటి సంచుల నిండా ఉన్న ధనరాశులు చూసేసరికి పంపకాల మీద గొడవలు వచ్చినాయి. అంతేగా, వాళ్ళందరూ పోయారు, వీళ్ళల్లో కూడా కొంతమంది పోయారు, మిగిలిన వాళ్ళంతా చెడామడా కొట్టేసుకున్నారు. చివరికి 2 మిగిలారు. 2,500 కలిపితే ఎంతైంది, 1000 మందిలో బ్రాహ్మడు గురువుగారు చచ్చిపోగా 2 వ్యక్తులు మిగిలారు. అంతా పోయారు అని చూసుకుని, ఎందుకురా మన ఇద్దరమే మిగిలాం, చిరుకో సగం పంచుకుందాం పట్టు అని ఈ మూటలన్నీ మోసుకుంటూ వెళ్ళి ఆ సమీపంలో ఉన్న ఒక గుహలో పెట్టారు. పెట్టాక ఒకడు అన్నాడు, చచ్చిపోతాము, ఆకలిస్తోందిరా, ఏదైనా తినొద్దామా అంటే, ఇద్దరం వెళ్ళటం ఎందుకు, ఒకటి ఇక్కడ కాపలా ఉందాం, 2వ వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నారు. బాగానే ఉంది. ఊళ్ళోకి ఒకటి వెళ్ళాడు, 2వ వాడు ఇక్కడ కూర్చున్నాడు. దగ్గరలో ఏదో ఊరుంది, ఊరెళ్ళి వచ్చేవాడు ఏమనుకున్నాడు, వాడు అక్కడ అన్నం తినేసి, ఈ చచ్చు బెదవకి ఎందుకు ఇవ్వాలి అసలు మనం, ఏదైనా విషం కలిపేద్దామని అన్నంలో విషం కలిపి పట్టుకుని వాడు కడుపు నిండా తినొచ్చాడు. ఇక్కడికి రాగానే దొంగకి ఏమనిపించింది, ఇద్దరమే మిగిలాం, 2 వాటాలు ఎందుకు పోవాలి, ఇవి ఒక్క వాటాతో సరిపెట్టచ్చునే, రాగానే వాడిని కత్తి ఉత్తరిచ్చేసామంటే, మెడ ఉత్తరిచ్చేసామంటే ఇదంతా మందే. వాడు కత్తి డాలుతోటి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషాహారం పుచ్చుకుని లోపలికి వచ్చిన వాడు రావటం ఏమిటి, వాడి మీదకు దూకి చంపేశాడు. అన్నం తిని వచ్చిన వాడు చచ్చిపడిపోయాడు. లోపల ఉన్నవాడు ఈ తెచ్చిన వాడు అన్నాన్ని తీసుకొచ్చాడుగా, అన్నం వాడు తెచ్చిన అన్నం ఉందిగా, అది చక్కగా వడ్డించుకుని తిని ప్రాణాలు విడిచాడు. విషాహారం కదా. 2 రోజులు గడిచాయి. ఈ మొత్తం గొడవంతా ఆ రాత్రి తెల్లవారేసరికి ఇదంతా అయిపోయింది. మర్నాడు మధ్యాహ్నానికి మొత్తం అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగే బోధిసత్వుడు అడవిలోకి వచ్చాడు, డబ్బులు పుచ్చుకుని గురువుగారిని విడిపించుకోవడానికి. ఏమిటో అన్ని పీనుగల కుప్ప, అది మొత్తం అంతా ఇవే. అక్కడి నుంచి అక్కడక్కడ పడి ఉన్నటువంటి ధనం కనపడుతోంది. అతనికి అర్థం కాల, ఇదేమిటి, తీరా చూస్తే అవి గురువు గారు ఉన్న వైపుకి, తను ఎక్కడ గురువు గారిని వాళ్ళకు వదిలిపెట్టి వచ్చాడు, అక్కడ వెళ్ళేసరికల్లా అక్కడ గురువు గారు చచ్చిపడి ఉన్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి శవాలు ఇక్కడ దాకా లైనే. ఇదంతా ఏం చేయాలో తెలియదు. ఇంకా ముందుకెళ్ళేసరికి ఇంకా 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 శవాలు, అక్కడ ఇక్కడ రత్నాలు. అసలు అమ్మాయి గురువు గారు ఆ మంత్రం ఏదో చదివేసినట్టున్నాడు, వీళ్ళంతా డబ్బు కాసిపడిపోయినట్టున్నారు. ఇక లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 998 శవాలు దొరికినాయి. అంటే 500 బ్యాచులు, అందులో ఇద్దరు తప్ప. ఈయన ఇంకా ముందుకెళ్ళేసరికల్లా గుహలో ఏదో మనుషులు సద్దడి ఉందేమోనని అనిపించింది. గుహలాగా ఉంది, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దామని లోపలికి వెళ్ళేసరికి గుహ వాకిలి గుమ్మంలోనే ఒకడు, గుహ లోపల అన్నం పక్కనే పడిపోయినవాడు 2వ వాడు, మూటల కొద్దీ ధనం. అంటే వాళ్ళంతా చచ్చిపోయి వీళ్ళిద్దరూ మిగిలి, ఇందులో ఒకడిని 2వ వాడు చంపేశాడు, వీడి తెచ్చిన అన్నం తిని వాడు చచ్చిపోయాడు. ఆహారంలో మొత్తం అంతా పోయారు, ఎవరు లేరు అక్కడ, అంతా ధనం మాత్రం మిగిలింది. డబ్బే కదా, ఇన్ని ప్రాణాలు పోవటానికి ఎక్కడైనా ఇంతే జరుగుతుంది. చూడు జయ, వాటా ఇవ్వబుద్ధి కాదు, వీడికి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. ముందు చక్కగా మాట్లాడుకుంటారు, వన్స్ ఆ డబ్బు వచ్చాక మాత్రం వాటా ఇవ్వాలని. ఏ బిజినెస్ లో అయినా అదే చేస్తామండి. ఏ బిజినెస్ అయినా
వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అనిపించేస్తుంది జయ. నువ్వు నేను కలిస్తేనే కదా ఇది వచ్చిందని లెక్క రాదు రాదు రమ్మగారు. రాదు, నేను అది చేశా, నేను ఇది చేశా, ఆ, నేను అంత చేశా, ఇదంతా నేనే చేస్తే సరిపోయేది, వీడికి ఎందుకు ఇవ్వాలి ఎలా అనిపిస్తుంది. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అంట. తల్లి పిల్లలకు కూడా తేడా చేస్తుందమ్మా ఈ డబ్బు. నా డబ్బు అంటే నా డబ్బు 100%. ఇలాగే వస్తుంది. ఏం చేస్తాడు బోధిసత్వుడు, ఆయన ఊళ్ళోకి వెళ్ళి మహారాజుకు తెలియజేసి ఇక్కడ ఎన్ని శవాలు ఉన్నాయి, మా గురుగారు అనాథప్రేతంగా పడున్నాడు, ఇదిగో ఇంత డబ్బు ఉందంటే ఆయన ఏం చేశాడు, ఆ రాజుగారు ఈ మొత్తం శవాలన్నింటినీ దహనం చేయించి ఉమ్. అక్కడ 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 పడి ఉంది కదా ధనం, ఆ అంతా ధనాన్నంతా చేర్పించాడు. ఆ తర్వాత ఆ వేదవ మంత్రాన్ని చదివే నాథుడే లేకుండా పోయాడు. ఓహో. ఎందుకంటే ఆయనకి బోధిసత్వుడు శిష్యుడుగా ఉన్నాడు, కొన్నాళ్ళకి ఆ మంత్రం నేర్చుకునేవాడు. అదే ఈయన వద్దంటే కూడా ఈ దొంగల దగ్గర చదివి ఈ పని చేశాడు. చాలా బాగుంది. తర్వాత ఎంతకాలనుకో తర్వాత ఈ శిష్యుడుగా ఉన్నటువంటి బోధిసత్వుడు మళ్ళీ కాలం చేసి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నాడట. నెక్స్ట్ జన్మ ఎక్కడెత్తాడో మనం ఇంకో కథలో చెప్పుకుందాం. ఓ ఓకే ఓకే. కానీ ఇవి భలే ఉంటాయి రమ్మగారు. ఆ. మంచి మంచి నీతి ఉంటుంది నీతి ఉంటుంది. కథల్లో కదండి. అవును. రైట్. నమస్తే. నమస్తే జయ.